ఆస్ డాక్టర్ జాన్ వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. Venkatesh_2021 I have keloid prone skin. May I use the derma roller? కీలాయిడ్ ప్రోన్ స్కిన్ అంటే ఏంటి? మనందరికీ చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి. అంటే రోజువారీ లైఫ్లో ఏదో ఒక చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి, మనకు తెలియకుండానే అవి మానిపోతూ కూడా ఉండొచ్చు. కానీ కీలాయిడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ప్రత్యేకించి చెస్ట్ ఏరియాలో స్పాంటేనియస్గా, అంటే ఎటువంటి కురుపు ఎటువంటి దెబ్బ తగలకుండానే చెస్ట్ భాగంలో చిన్న చిన్న ఉండల్లాగా తయారయ్యే అవకాశం ఉంది. అవి పెద్దగా అయిపోయే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా షోల్డర్స్ మీద కావచ్చు, లేకపోతే ఇయర్ లోబ్స్ మీద కావచ్చు, వాళ్ళకి చిన్ని ఇంజురీస్ జరిగిన, ఫర్ ఎగ్జాంపుల్ కమ్మల కోసమని చెవు కుట్టినా, లేదా చేతికి ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చినా, లేదా కొంతమందికి వీపు వెనకాల టీనేజ్లో యాక్నే ఏవైతే వస్తాయో, ఎక్స్ట్రా ఫేషియల్ యాక్నే, అటువంటి యాక్నే మానిపోయినా కూడా, అంటే పింపుల్స్ మానిపోయిన తర్వాత కూడా చిన్న చిన్న ఉండల్లాగా తయారైపోతాయి. సో ఇలా ఎవరికైతే తయారయ్యే టెండెన్సీ ఉంటుందో దాన్ని కిలాయిడ్ టెండెన్సీ అంటాం. ఇక్కడ ఒక కామన్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటి అంటే, కిలాయిడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి చిన్న ఇంజురీ జరిగినా కూడా అది నార్మల్గా మానకుండా ఉండలాగా తయారైపోయి మానుతుంది. ఇప్పుడు డర్మా రోలర్ విషయానికి వద్దాం. డర్మా రోలర్ వాడుతున్నప్పుడు మనం ప్రధానంగా చేస్తున్న పని ఏంటి అంటే, చిన్న చిన్న ఇంజురీస్ క్రియేట్ చేయడం. మన స్కాల్ప్ మీద మైక్రో ఇంజురీస్ క్రియేట్ చేసి, అంటే అదేదో ఒక్క మైక్రో ఇంజురీ కాదు, అలా ఒక డర్మా రోలర్కి కనీసం 200 నుంచి 500 స్పైక్స్ అనేటువంటివి ఉంటాయి. అటువంటి వాటితో రోల్ చేసినప్పుడు అన్ని మైక్రో హోల్స్ అనేటువంటివి క్రియేట్ అవుతాయి. అలా క్రియేట్ అయినప్పుడు ఒక నార్మల్ స్కిన్ అయితే అది నార్మల్గా మానిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా కీలాయిడ్ టెండెన్సీ ఉన్న స్కిన్ అనుకోండి, ఆ ఏరియాలో హీలింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఒక హైపర్ట్రోఫీడ్ స్కార్ లాగా, అంటే అక్కడ నార్మల్గా మానిపోవాల్సింది కాస్త చిన్న చిన్న ఉండలు తయారయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఉండలు ఉండిపోవడం వల్ల తలంతా కురుపుల్లాగా కనిపించే అవకాశం ఉంది. అది చాలా ఆక్వర్డ్ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుంది. మీకే గనక కిలాయిడ్ టెండెన్సీ ఉంటే పొరపాటును కూడా డర్మా రోలర్ వాడే తప్పు చేయొద్దండి. అంత మాత్రమే కాకుండా మీరే కనుక ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ మీకు డర్మా రోలర్ వాడాలి అని చెప్పినప్పుడు మీకు కిలాయిడ్ టెండెన్సీ ఉంది అన్న విషయాన్ని వాళ్ళకు చెప్పడం చాలా అవసరం.